హాయ్, అందరికీ నమస్కారం. ఉదయం పిల్లలకి చాలా ఇష్టంగా ఫుల్ సాటిస్ఫాక్టరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. ఇక లంచ్ బాక్స్లోకి కొబ్బరి తురుము వేసి గోరుచిక్కుడు కర్రీ చేశాను. ఇక్కడ 2 చిప్పలు ఉన్నాయి కదా, కొబ్బరి చిప్పలు. అందులో ఒకటి గోరుచిక్కుడు కూర కోసం వాడాను, అది మీకు అర్థమైంది. మరి ఇంకొక కొబ్బరి ముక్క, అది నేనేం చేశానో చెప్తాను వీడియోలో. అలాగే ఈరోజు లంచ్ బాక్స్లోకి అండుకొరల అన్నం, బ్రౌన్ టాప్ మిల్లెట్. ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్కి 1 కప్పు మిల్లెట్ తీసుకుంటే 2 నుంచి 3 కప్పుల నీళ్ళు అవసరం. గోరుచిక్కుడు కూర పోపులో మునగాకు పొడి, మెంతి పొడి 2 వేశాను, గమనించారు కదా. పోపు అయ్యాక ముందుగానే ఆవిరికి ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేసి ఇందులోకి పచ్చిమిర్చి, కారం వేశాను. ఈ వీడియోలో నేను మిల్లెట్ అన్నం ఎలా వండానో చూపించలేకపోయినా ముందు వీడియోస్లో చెప్పాను కదా, ప్రతి మిల్లెట్కి ఒకే రకంగా నీళ్లు కాకుండా కాస్త మార్పులు ఉంటాయని. అలా అండుకొరలకి ఈ రేషియోలో, చెప్పిన రేషియోలో. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళ కోసం మిల్లెట్ అన్నం ఎలా వండాలో కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. గోరుచిక్కుడు ముందుగానే ఉడికింది కాబట్టి పచ్చి కొబ్బరి తురుము వేసాక కాసేపు మంట చిన్నగా పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. పిల్లలకి ఈరోజు ఉదయం ఫుల్ సాటిస్ఫాక్టరీగా ఇచ్చాను అని చెప్పాను కదా. అయితే ఈ నానబెట్టిన పల్లీలను రాత్రి నానబెట్టుకోవాలి. గట్టిగా నలుముకుంటూ కడుక్కోవాలి. అలా 3 నుంచి 5 సార్లు. నేను వేరే పప్పులకి ఎలా అయితే చెప్తానో అలాగే. ఇక కూరలో పచ్చిమిర్చి, కారం ముద్ద వేసాను కదా, అది సరిపోలేదు. అందువల్ల పైనుంచి కారపొడి వేసుకోవాల్సి వచ్చింది. కడిగిన పల్లీలను మరుగుతున్న నీళ్ళలో వేసి ఉప్పు కూడా వేసుకొని ఉడికించాను కాసేపు. మరొక కొబ్బరి చిప్ప ఏం చేశాను అని చెప్పాను కదా, కొబ్బరి పాలు చేశాను. రీసెంట్గానే నేను మిల్లెట్ పాయసం కొబ్బరి పాలతో ఎలా చేశానో షార్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ పెడతాను, మీరు చూసేయండి. కొబ్బరి పాలు తయారీ కోసం ఇలా పల్లీలు ఉడకపెడుతున్నప్పుడు మొదటి 5 నిమిషాల్లో వచ్చిన నురగ నీళ్ళను తీసివేయాలి. ఆ ప్రయత్నంలో పల్లీలు కూడా నీళ్ళలోకి వస్తున్నాయి కాబట్టి జాలి పెట్టి తీసేశాను. మళ్ళీ ఆ పల్లీలని ఉడుకుతున్న నీళ్ళలో వేసుకోవచ్చు కదా, అందుకోసం. అలా ఉడికేటప్పుడు గల్లుప్పు వేసి ఉడికించాను. రాత్రంతా నానబెట్టిన పల్లీలు కాబట్టి ఉదయం ఉడికించడానికి ఎంతో సమయం పట్టదు. ఒక్కోసారి ఉడికించకుండా అలాగే ఇస్తాను. ఉప్పు వేసి ఉడికించిన పల్లీలను కూడా ఇష్టపడతారని ఈరోజు అలా ఇచ్చాను. ఇప్పుడు అర్థమైంది కదా. గ్లాసులలో పోస్తుంటే పిల్లలకి కొబ్బరి పాలు ఇచ్చాను. ప్రతిరోజు అంబలి ఇస్తున్నాను కదా, సరదాగా బాగుంటుంది. కొబ్బరి పాల రుచి అమోఘంగా ఉంటుంది. చూసారు కదా. అలాగే అరటిపండు కూడా ఇచ్చాను. అందువల్ల ఫుల్ సాటిస్ఫాక్టరీ.